ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నేడు రెండో రోజు కూడా బిజీగా గడపనున్నారు. కాసేపట్లో ఏపీ భవన్లో అంబేద్కర్ జయంతి కార్యక్రమానికి చంద్రబాబు హాజరు కానున్నారు. అనంతరం చంద్రబాబు నేతృత్వంలో ప్రతిపక్ష నాయకుల భేటీ కానున్నారు. ఈవీఎంలపై అనుమానాలు, వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు, బ్యాలెట్ పోలింగ్, సీఈసీ విశ్వసనీయతపై నేతలు చర్చించనున్నారు. ఇక అర్ధరాత్రి కాంగ్రెస్ నేతలు చంద్రబాబును కలిశారు. అహ్మద్ పటేల్, శామ్ పిట్రోడా, కపిల్ సిబల్ చంద్రబాబును కలిశారు. ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనే అంశంతో పాటు ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంపై చర్చించినట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయసారథి అందిస్తారు. విజయసారథి. థ్యాంక్ యూ హర్ప్రే. మొత్తం మీద సీఎం ఢిల్లీ టూర్ రెండో రోజు కూడా కొనసాగుతుంది. నేను అర్ధరాత్రి కాంగ్రెస్ నేతలతో ఆయనకి కీలక చర్చలు జరిపారు. కపిల్ సిబల్ లాంటి వాళ్ళు, శామ్ పిట్రోడా లాంటి వాళ్ళు కూడా కలుసుకోవడం జరిగింది. ప్రధానంగా మిగతా ఫేజుల్లో కాంగ్రెస్ అనుకూలంగా ఆయన కూడా ప్రచారాల్లో పాల్గొనడం, తదితర వ్యూహాలు వీటన్నిటిపైన కూడా మాట్లాడడం జరిగింది. ఇక ఈ రోజు మధ్యాహ్నం 12:30కి కాన్స్టిట్యూషన్ క్లబ్ లో విపక్ష పార్టీలకు సంబంధించిన కీలక నేతలందరూ భేటీ కాబోతున్నారు. అరవింద్ కేజ్రీవాల్ గానీ, కపిల్ సిబల్ గానీ, చంద్రబాబు నాయుడు గానీ వీళ్ళందరూ భేటీ కాబోతున్నారు. ప్రధానంగా ఈవీఎంల పనితీరులో లోపాలు, ఎలక్షన్ కమిషన్ అనుసరిస్తున్న విధానాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు వీటన్నిటికి సంబంధించి ఒక కూలంకషమైన చర్చ జరగబోతుంది. మొదటి నుంచి కూడా ఈవీఎంల ప్లేసుల్లో బ్యాలెట్ పోలింగ్ రావాలనేది ప్రధానమైన ఎజెండాగా వీళ్ళ మీటింగ్స్ అన్ని కొనసాగుతూ వస్తున్నాయి. ఇప్పుడు అది పతాక స్థాయికి చేరుకుందని చెప్పొచ్చు. ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ కూడా వేసింది టీడీపీ. దానికి రివ్యూ పిటిషన్ కూడా వేయబోతున్నారు ఈ రోజు రేపట్లో. రేపు పొద్దున్న దాని పైన అవకాశం చూసి కనబడుతుంది. నేను ఎలక్షన్ కమిషన్ కలిసి వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ నుంచి కూడా ఒక లెటర్ కూడా వచ్చింది ఛాలెంజ్ చేస్తే 15వ తారీఖున 11:30కి మీరు ఎలక్షన్ కమిషన్ రండి, ఏవైతే ఆరోపణలు మీరు చేస్తారో వాటిని మేము చర్చిస్తాము. అయితే మీ టెక్నికల్ టీం నుంచి హరిప్రసాద్ అన్న వ్యక్తిపై క్రిమినల్ ఛార్జెస్ ఉన్నాయి కాబట్టి ఆయన రావద్దు, మిగతా వాళ్ళు ఎవరైనా సరే వచ్చి మాకు మీరు చెప్పిన ఆరోపణలను రుజువు చేయొచ్చని కూడా ఎలక్షన్ కమిషన్ కనకమేడల రవీంద్రకి ఒక లెటర్ కూడా పంపడం జరిగింది. సో రాజకీయంగా చాలా ఆసక్తి కలిగించే పరిణామాలు జరిగిపోతున్నాయి. చంద్రబాబు పదే ఈసీ ఆరోపణలు చేయడం, ఈసీపై టీఈసీ కూడా అదే విధంగా స్పందించడం, ఛాలెంజ్ రమ్మని పెరగడం ఇవన్నీ చూస్తూ ఉంటే రాజకీయంగా మరింత కీలకమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. రానున్న 2-3 రోజుల్లో అర్థమవుతుంది. మరి ఇప్పుడు ఈ 12:30 మీటింగ్ లో ఏం డిసిషన్ తీసుకుంటారో విపక్షాలన్నీ కలిపి ఈసీ ఛాలెంజ్ కి చంద్రబాబు ఒప్పుకుంటారా లేదా, ఇలాంటి అనేక అంశాలకి సమాధానం రావాలంటే మనం మరికొంత సేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది. రైట్ సారథి, థ్యాంక్ యూ.